ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు, విభజిత ఏపీకి ఒక్కసారి, మొత్తంగా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారాయన. కానీ ఇప్పుడు ఆయన మాటల్లో ప్రజాస్వామ్యం కంటే ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలన్న తపనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇంతకీ ఎవరైనా? ఆయన ఏమన్నారు? అలాంటి వాడి జోలికి 40 ఏళ్ళు ఎవడు రాలా, వచ్చాడు బచ్చా, చూపిస్తా, వదిలిపెట్టను, ఏంటో ఆయన ప్లేస్ చరిత్రలో చూపించే బాధ్యత నాది. చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట్లాడాల్సిన మాటలేనా అండి ఇవి? ఇదేనా మీరు ప్రజాస్వామ్యానికి ఇచ్చే అర్థం? ఎదుటివాడు బచ్చా అయితే కానివ్వండి, అయినా చరిత్రలో ఎవరి స్థానం ఏమిటో ప్రజలు కదా చూపించేది. మీరు జగన్ గారు కాదు కదా. ప్రజాస్వామ్యంలో ఇలాంటివే ఉండకూడదు, ఇలాంటివే చేయకూడదు. అప్పుడే ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు?